హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సన్నా కిచెన్ అండ్ బ్లాగ్స్. నేను ఈరోజైతే హై ప్రోటీన్ లడ్డూనైతే చేస్తున్నాను. ఇదైతే పిల్లలకి చాలా సూపర్గా టేస్టీగా అయితే పిల్లలు చాలా ఎంజాయ్ అయితే చేస్తారండి. లంచ్ బాక్సుల్లో అయితే మనం పెట్టేసేయచ్చు. పిల్లల గ్రోత్కి అయితే చాలా యూస్ఫుల్ అయితే ఇది రుచికి రుచి, ఎన్నో ఆరోగ్య లాభాలు అయితే ఉన్నాయండి. పదండి చూద్దాం మన రెసిపీలోకి. ఫస్ట్గా అయితే నేను 1 కప్ ఖర్జూరాన్ని తీసుకున్నాను, 1/2 కప్ కిస్మిస్, తర్వాత సన్ఫ్లవర్ సీడ్స్, గుమ్మడి గింజల సీడ్స్ 1/2 కప్ తీసుకున్నాను. పల్లీలను అయితే ఒక 1/2 కప్ తీసుకున్నాను. జీడిపప్పు, బాదం పప్పునైతే 1/2 కప్ తీసుకున్నాను. లాస్ట్గా అయితే నువ్వుల్ని 1/2 కప్ అయితే తీసుకున్నాను. ఈ అన్నిటిని అయితే ఇంగ్రీడియంట్స్తో మనం లడ్డూ చేద్దాం. ఫస్ట్గా అయితే ఖర్జూరాన్ని అయితే దీంట్లో ఉన్న గింజను అయితే మొత్తాన్ని వలిసేసి ఉంచుకుందాం. తర్వాత అయితే 1 బై 1 అయితే మనం సన్న మంట మీద అయితే వేపేసుకుందాం. ఫస్ట్ బాదం పప్పునైతే వేపేసాను, తర్వాత జీడిపప్పునైతే వేపేసాను, తర్వాత సన్ఫ్లవర్ సీడ్స్, గుమ్మడి గింజల సీడ్స్ అయితే వేపేసాను. పల్లీలు కూడా దీంట్లో వేసేసి అయితే వేపేసుకోండి. అన్నిటిని అయితే చిన్న మంట మీద అయితే వేపేసేయండి. లాస్ట్గా అయితే బ్రౌన్ నువ్వులు అయితే నేను తీసుకున్నాను. దీన్ని కూడా మీడియం ఫ్లేమ్ అయితే దోరగా వేపేసుకోండి. 1 స్పూన్ నెయ్యి వేసుకొని కిస్మిస్ని అయితే కొంచెం అయితే వేపేసుకోండి. ఈ అన్నిటిని అయితే చల్లారబెట్టుకోండి. కొంచెం సేపు అయితే ఇవైతే అన్నిటిని అయితే చల్లారిన తర్వాత అయితే మిక్సీ గిన్నె తీసేసుకొని కొంచెంగా యాడ్ చేసేసుకోండి. ఇదైతే ముందుకోటి వెనకోటి కలిపి కొంచెం అయితే ఫ్రంట్ బ్యాక్ అయితే తిప్పేసి లైట్గా అయితే పౌడర్ లాగా చేసేసుకోండి. తర్వాత దీంట్లోకి మనం పెట్టుకున్న ఖర్జూరాన్ని అయితే వేసేసి కిస్మిస్ని కూడా వేసేయండి. ఇదంతా బాగా ముద్దయినట్టుగా అయితే మిక్సీ తిప్పేసుకోండి. ఇలా నేను చూపిస్తున్న విధంగా అయితే అవ్వాలండి. తర్వాత అయితే ఒక ప్యాన్ పెట్టేసుకొని దీన్ని అయితే చాలా లో ఫ్లేమ్ మీద అయితే గ్యాస్ పెట్టేసుకోండి. ఖర్జూరాన్ని పేస్ట్ వేసేసుకొని తర్వాత పెద్ద స్పూన్తో అయితే టూ టేబుల్ స్పూన్ అయితే తేనె వేసుకోండి. ఈ రెండింటిని కొంచెం మిల్ట్ అయిన తర్వాత మనం పట్టేసుకున్న పౌడర్ని అయితే వేసేసుకోండి. ఇదైతే బాగా కాలుతుంది కదా, అందుకే నేనైతే స్పూన్తో అయితే కలుపుతున్నాను. కొంచెం సేపు చల్లారిన తర్వాత అయితే మొత్తం అయితే బాగా కలిపేసుకోండి. ఇదైతే బెల్లం పాకంలాగా అయితే కాదు, అంతగా గట్టిగా అయితే అయిపోదు. కొద్దిసేపు ఉన్నా కూడా ఏం పర్వాలేదు. ఇప్పుడైతే మనం చల్లారింది కదా, లడ్డులు అయితే చుట్టేసుకుందాం. అంతేనండి, చాలా సింపుల్, చాలా టేస్ట్, చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. మీరు ఇప్పుడు దాకా ఈ లడ్డు చేసుకోకపోతే ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.